అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, మన సమాజంలో మన చుట్టుపక్కల పెద్దవాళ్ళు అంటే వయసు మీద పడినటువంటి వాళ్ళు 70, 80, 90 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు జీవితంలో అన్నీ అనుభవించేసి చివరి దశలో ఉంటారు. ఆ టైంలో వాళ్ళు కోరుకునేది మానసిక ప్రశాంతత. శారీరకంగా చాలా బలహీనమైపోయి ఉంటారు. మానసికంగా గూడా ఎంతో స్ట్రగుల్‌తో ఉంటారు. ఎందుకు అంటే అన్నీ చూసేసారు. ఇంకా మానసికంగా ఎందుకు ఆలోచిస్తారంటే, వారికి సరైనటువంటి తోడు ఉండదండి. అంటే తమ జీవిత భాగస్వాములు ఉంటే పర్వాలేదు. వాళ్ళతో మాట్లాడుతూ కాలం గడిపేస్తారు. ఒకవేళ వాళ్ళు కనుక మిస్ అయ్యి ఉంటే కనుక, ఆ ఒంటరి జీవితం అనేది చాలా నరకంగా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఆస్తులుంటాయి, డబ్బులుంటాయి, పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు. వాళ్ళేదో మందులేసుకుంటూ, ఏదో తింటూ కాలక్షేపం చేస్తున్నారు. బానే ఉంటారు కదా! ఏముంటుంది లోటు అని అనుకుంటారు. కానీ వాళ్ళని ప్రేమగా, ఆప్యాయంగా పలకరించేటువంటి మనుషులు చాలా తక్కువండి. ఇంట్లో ఉన్నా సరే వాళ్ళకేదో వేళకి ముద్ద అన్నం పెడతారు తప్ప, వాళ్ళ లోపల మనసులో ఎంతో చెప్పాలని, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అంతా షేర్ చేసుకోవాలని ఉంటుంది. అలా షేర్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్సు, వాళ్ళ బంధువులు, వాళ్ళ బాగా క్లోజ్‌గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వయసుకొచ్చేసరికి అందరూ తోడు ఉంటారని, అందరూ దగ్గరలో ఉంటారని గూడా లేదండి. వాళ్ళు గూడా మిస్ అయిపోయి ఉంటారు. ఎంతో అంటే ప్రాణ స్నేహితులు అంటారు గదా! వాళ్ళను గూడా దూరం చేసుకొని ఉంటారు. ఒకప్పుడు వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళు చేసినటువంటి చిలిపి పనులు గావచ్చు, గొప్ప పనులు గావచ్చు, అలాంటివన్నీ గూడా ఎన్నో మెమరబుల్ ఇన్సిడెంట్స్ అన్నీ గూడా లోపల ఉంటాయి. అవి ఎవరికి చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో, ఏం జెప్పుకోవాలో అర్థం గాక చాలా సతమతమవుతూ ఉంటారు. సో, నేననేదేంటంటే, మన పెద్దవాళ్ళు, తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు వీళ్ళ దగ్గర మనం కొంచెం దగ్గరికి వెళ్లి, "ఏంటి తాత? ఏంటి విశేషాలు? ఆ కాలంలో ఒక 50 ఏళ్ల క్రితం ఎలా ఉండేది? అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేయి? అప్పుడు సినిమాలు ఎలా ఉండేయి? అప్పుడు రాజకీయాలు ఎలా ఉండేయి? అప్పుడసలు ఇప్పుడు ఈ ఉన్న ఏరియా అప్పుడు ఎట్లా ఉండేది? మీరు ఏమేం జేశారు?" ఇవన్నీ అడిగితే చాలా సంతోషపడుతూ ఎన్నో విషయాలు చెప్తారు. బయట ప్రపంచంలో గూడా మనం బయట చూస్తున్నా గూడా అంటే ఒక ఒక సెటిల్డ్ అయ్యుండి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకే పరిస్థితి ఇలా ఉంది. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు వీళ్ళే పెద్దగా "ఏ నాన్న బాగున్నావా? ఆరోగ్యం బావుందా?" అని అంటారు తప్ప అంతకన్నా డీప్‌కి వెళ్ళలేరు. ఇక మనవళ్ళు, మనవరాళ్ళు అయితే ఏదో ఇంట్లో ఒక పాత సామాన్లేవో ఉంటాయి కదా! ఆ టైప్‌లో వాళ్ళనేదో చూస్తారు. ఏదో వచ్చి అట్లా వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా వాళ్ళ పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడితే ఎన్నో విషయాలు జెప్తారు. వాళ్ళు చాలా సంతోషిస్తారు. చివరి స్టేజ్‌లో మనం ఇవ్వాల్సింది వాళ్ళకి ఇది. ఈ ప్రేమ ఇదివ్వాలి. అయితే బయట ఇంకా ఏ సంపద, ఆస్తి లేకుండా బయట రోడ్ల మీద తిరిగే వృద్ధులు, అనాథులుగా ఉన్నవాళ్ళు, భిక్షగాళ్ళు, వృద్ధాశ్రమాల్లో ఉన్నవాళ్ళు, అట్లా చాలామంది మనకి తారసపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎన్ని కష్టాలుంటాయో, ఎన్ని బాధలుంటాయో, ఆ బాధలు, కష్టాల కన్నా గూడా ఒంటరితనం అనే ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో, అది చాలా బాధిస్తదండి. ఒక ఏజ్ ఉన్న వాళ్ళతో పలకరించి మాట్లాడతాం. "ఏంటి గురు బాగున్నారా? ఆ! ఎట్లా ఉంది? ఏంటి?" అని అంటూ ఉంటాం. కొంచెం పెద్దవాళ్ళని, వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి ఆహ్, "బాబాయ్, తాతయ్య ఏంటి? ఎట్లా ఉన్నారు? ఏంటి? బాగున్నారా?" అని కొంచెం వాళ్ళ దగ్గర చాలా విజ్ఞానం ఉంటదండి. చాలా మన చరిత్రకి సాక్ష్యాలు. ఒక 60 ఏళ్ల క్రితం ఏం జరిగిందో మనకు తెలీదు. అప్పటి సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలీదు. వాళ్ళు ఎన్నో కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసి చివరి దశలో వచ్చారు. శరీరం ముసలిదయిపోయింది కానీ వారి మనసు అలాగే ఉంది. సో, వాళ్ళతో ఏంటంటే కొంచెం మమేకమై కొంచెం ప్రేమగా మా అమ్మ అని, తాతయ్య అని చెప్పి మనం తెలియని వాళ్ళైనా సరే, ఎవరైనా సరే కొంచెం వయసులో పెద్దవాళ్ళు కనిపించినప్పుడు కొంచెం పలకరించండి. వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. ఆ ప్రేమ దొరక్క వాళ్ళు చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా అని చనిపోలేరు. మనసులో ఉన్నటువంటి విషయాలు ఎవరికీ చెప్పుకోలేరు. అలా వాళ్ళలో వాళ్ళే నలిగిపోతూ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పాత సినిమాలు, యూట్యూబ్ ఫోన్ ఒకటి మొహాన పడేస్తే పాత సినిమాలు చూసుకుంటూ, పాత మెమోరీస్ గుర్తు చేసుకుంటూ, పాత పాటలు వింటూ వాళ్ళు ఒక వేరే లోకంలో ఉంటారనమాట. ఆళ్ళని గూడా వెళ్లి టచ్ చేయండి. టచ్ చేసి ఆ పాత సినిమాల గురించి అడగండి. ఆ పాత సినిమాలు మీరు కూడా ఆ పాటలు అప్పుడప్పుడు వినండి. "ఏ తాత నీకిష్టమైన పాటేది? నీకిష్టమైన హీరో ఎవరు?" ఇవన్నీ గూడా అడగండి. "నీకిష్టమైన రాజకీయ నాయకుడెవరు?" అన్నీ అడగండి. అన్నీ అడిగితే వాళ్ళు ఎంత సంతోషిస్తారో, ఎంత ఆనందపడిపోతారో.
నన్ను ఇలా అడుగుతున్నారని ఒక్కసారి కదిలించి చూడండి పెద్దవాళ్ళని. వాళ్ళ లోపల ఉన్నటువంటి విషయాలు మొత్తం కట్టలు తెంచుకొని వాళ్ళు ఆనందంగా చెప్పేస్తూ ఉంటారు. బయట రోడ్ల మీద కూడా చాలా మంది అభాగ్యుల్లాగా ఉంటారు. వాళ్ళని ఎవరు పలకరించేటువంటి వాళ్ళు ఉండరు. దయచేసి నేను కోరుకునేది, నేను ఎప్పుడన్నా ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో మాత్రం మాట్లాడి వాళ్ళ గురించి విషయాలు తెలుసుకుంటాననమాట. వాళ్ళు చాలా ఇష్టపడతారు చెప్పడానికి, చాలా ఆనందపడుతూ ఉంటారు. వాళ్ళు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారండి. ఎందుకంటే అంత ఎక్స్‌పీరియన్సెస్ ఫేస్ చేసి ఉన్నవాళ్ళు కాబట్టి. సో, ఈ ఒంటరితనాన్ని మనమైనా సరే రేపొద్దున వృద్ధాప్యంలోకి వెళ్ళాల్సిందే. మనము ఆ ఒంటరి జీవితాన్ని అనుభవించాల్సిందే. మనకి తోడున్న వాళ్ళు, మన మిత్రులు, మన మన కుటుంబ సభ్యులు రేపొద్దున మనకొక 70, 80 ఏళ్ళు వచ్చే టైంకి ఎవరుంటారో, ఎవరు ఉండరో తెలీదు. మనకి తోడు జీవితాంతం ఎవరు ఉండరు. మన మంచి వ్యక్తిత్వమే మనల్ని కాపాడుతుంది. అంటే మనలాగా ఆలోచిస్తే రేపొద్దున ఇప్పుడున్నటువంటి యువత గూడా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. రేపటి రోజున పలకరిస్తారు. అందరిని కూడా ఆప్యాయంగా పలకరిస్తారు. ఇవాళ అసలు ఇంట్లో ఒకప్పుడు పెద్దల మాట చద్దన్నం మూట అనేవాళ్ళు. ఇవాళ అసలు పెద్దవాళ్ళ మాట ఎవరింటున్నారు చెప్పండి? పిల్లలు వింటున్నారా? కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు వీళ్ళే వినట్లేదు. ఇంకా మనవళ్ళు, మనవరాళ్ళు ఎలా వింటారు? ఈ వ్యవస్థ కొంచెం మారి, కొంచెం ప్రేమలతో గనక కుటుంబాలు మనగలిగితే చాలా బావుంటుంది. ఇప్పటికి చాలా సమాజం విచ్ఛిన్నమైపోయింది. ఈ విలువలు ఇవన్నీ గూడా పోయాయి. గౌరవాలు, పెద్దల పట్ల మర్యాద ఇవన్నీ గూడా పోయాయి. సో, మనం కొంతమందైనా మనసున్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంచెం ఆలోచించేవాళ్ళు. సో, కొంతమందైనా సరే పెద్దల పట్ల రెస్పెక్ట్ ఇస్తూ, పెద్దల్ని గౌరవిస్తూ, వాళ్ళు కొంచెం చాదస్తంగా మాట్లాడినా సరే, వాళ్ళు పెద్ద వయసు అని అర్థం చేసుకొని, సో, ఇప్పుడున్నటువంటి యువత గూడా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. సో, ఈ మీరు కూడా మీ యొక్క అభిప్రాయాలను ఈ వీడియోలో షేర్ జేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి. థాంక్ యూ.